అందరి బంధువయ్య భద్రాచల రామయ్య ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య అందరి బంధువయ్య భద్రాచల రామయ్య వివాహానికి మీ దగ్గరికి వస్తుంది కాబట్టి మీరు ఒక పదము కలిపి కళ్యాణానికి రావయ్యా చెప్పండి. మీరు మీరు మీ సీతమ్మ ఒక అడుగు వస్తే మేము ఒక పదము ముందుకు వస్తాము. మీరు అడగనమ్మా. పెళ్లి కొడుకు వివాహానికి ఏం చేసి ఉన్నారు, నీవు ఒక పదము కలిపి కళ్యాణానికి రావమ్మా. ఒక అడుగు ముందుకెళ్ళి సీతమ్మ నిన్ను వివాహము చేసుకోవడానికి ఒక పదము ముందుకు వచ్చింది కాబట్టి నీవు కూడా ఒక పదము ముందుకు రావయ్యా. ఒక అడుగు వేయమ్మా. రావయ్యా ఒక పదము ముందుకు వేసినాడు కాబట్టి నీవు కూడా ఒక పదము ముందుకు రావమ్మా. మీరు అడగండి. మళ్ళీ వచ్చి రామయ్య ఇదివరకే సీతమ్మ ఒక పదము ముందుకు వచ్చినది కాబట్టి నీవు ఒక పదము ముందుకు రావయ్యా. ఒక పదము ముందుకు వచ్చినాడు కాబట్టి నీవు మరి ఒక పదము వేసినచో మా రామయ్యను ఒక పదము ముందుకు వస్తాడు. రామయ్య కళ్యాణం కోసము 2 అడుగులు ముందుకు వేసినాడు. నీవు 3 అడుగులు ముందుకు వేసి కళ్యాణానికి వేంచేయవమ్మా. 2 పదములు ముందుకు వచ్చినది. మీరు ఒక పదము ముందుకు వేస్తే మా సీతమ్మ 3 పదములు ముందుకు వస్తుంది కాబట్టి ఒక పదము ముందుకు రావయ్యా. మళ్ళీ ఒక అడిగేమా. మీరు కోరుతుంది కానీ మా రామయ్య మరో పదము ముందుకు వచ్చినాడు కాబట్టి మరొక 3 పదములు ముందుకు రామమ్మ. 2 అడుగులు 3 ఎత్తు కావున మా సీతమ్మకు మీరు ఏమిస్తారో చెప్పినచో మేము కళ్యాణ మండపానికి ఇచ్చేస్తాము. ఏమిస్తారో అడగండి. రామయ్య చెప్పండమ్మా. మా రామయ్య లోకాభిరాముడు జగరక్షకుడు. మిమ్ములను మీ సంతతిని మీ కులాన్ని ఆజన్మాంతము సుఖ సంతోషాలతో కాపాడుతాడు కాబట్టి మీకు ఆ యొక్క ఆశీర్వచమును మా రామయ్య ఇస్తాడు కాబట్టి మీ సీతమ్మను కళ్యాణ మండపానికి తీసుకొని రావాల్సిందిగా మనవి. చెప్పండి. మాకు శ్రీరాముడు ఆజన్మాంతము సుఖ సంతోషాలను ఇస్తాడు కాబట్టి మీరు చెప్పిన విధంగానే మా సీతమ్మను మేము కళ్యాణ మండపమునకు తోడుకొని వస్తాము. ఇది మా మాట. ఓం ధ్రువం దేరా జాబరణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువందేంద్ర సాగ్నిచ రాష్ట్రం సీతాపక్షే కుసుమాలికాన్ ధారయేత్ ధ్రువం దేరా జాబరణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువందేంద్ర సాగ్నిచ రాష్ట్రం ధారయేత్
ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాం ఉపవస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాః శృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః కాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవోపాస్మహే శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ఓం పైకి లేయండి. అందరు నిలబడమ్మా, అందరు లేచి నిలబడండి. ఓం పాదరగ్నిం పాద ఇంద్రగం హవామహే పాదమిత్యాభాగన గురు భాగ్యదేవతాయే నమో నమః. భాగ్యదేవతానుగ్రహ సిద్ధిరస్తు. ఓం భద్రం కర్ణే విశ్రయామదేవాః భద్రం పశ్యేమాక్షరే యత్ర हस्तो प्रक्षाल्य केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा हस्तो प्रक्षाल्य गोविंदाय नमः. ओम हस्तो प्रक्षाल्य केशवाय नमः नारायणाय नमः माधवाय नमः गोविंदाय नमः कृष्णाय नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मा अलोचनाय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरये नमः श्रीकृष्णाय नमः. ఓం అంగుళ్యాగ్రహినాస్కారం ప్రాణాయామం ఋషి పరికల్పితం. అందరూ అమ్మా అందరూ దైవీగాయత్రి కింద ప్రాణాయామే యోగ. ఓం భూ ఓం భువః ఓం శివః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం దత్సద్వరేణ్యం పర్జో దేవస్య ధీమహి ధియో నః. అందరికి ఇచ్చినారా? ओम शुभाभ्याम शुभे सुवने मुहूर्ते अद्य ब्रह्मणः द्वितीय परार्धे श्वेतवराह कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलश्च आग्नेय प्रदेशे श्रीकृष्णा कावेर्यौ मध्यमप्रदेशे संवत्सराणां मध्ये श्रीपराभवनाम संवत्सरे उत्तरायणे वसंत ऋतौ चैत्रमासे शुक्लपक्षे श्रीराम नवरात्रौ मध्ये द्वितीय दिवसे दशमे प्रदोषकाल समये सीतापक्षे यजमानः. మీ అమ్మా నాన్న ఉంటే మీ అమ్మా నాన్న పేర్లు ముందు చెప్పి మళ్ళీ మీ పేరు చెప్పండి. ఒకవేళ నాన్నగారు గతించినట్లయితే అమ్మ ఉంటే అమ్మ పేరు చెప్పండి, నాన్న ఉంటే నాన్న పేరు చెప్పిన తర్వాతనే మీ పేరు చెప్పాలా. అందరూ మీ పేరు చెప్పిన తర్వాత అమ్మా నాన్న పేరు చెప్తారు, చెప్పొద్దండి దయచేసి. ये शुभ स्थानेषु स्थिताः तेषां आदित्यादि नवग्रहाणां अत्यंत अनुकूल्यता सिद्ध्यर्थम् अस्मिन् ग्रामे अस्मिन् दोष निवारण अर्थम् अस्मिन् ग्रामे अनावृष्टि दोष परिहार बालकानां जनित द्वारा जनित मृत्युदोष परिहार द्वारा आयुष्याभि वृद्ध्यर्थं सर्व कार्मिकानां अपमृत्यु
దోష పరిహార ద్వారా ఆయుష్యాది వృద్ధ్యర్థం ఏతత్ శ్రీరామనవమి నవరాత్రో పర్వణ పుణ్యదినేన ద్వితీయ దివసే ప్రదోషక ద్వారా మమ కులదేవత గృహదేవత గ్రామదేవత సహిత శ్రీరామచంద్ర పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మమ శక్త్యానుసారే సంభవిత ద్రవ్యైః సంభవిత పుష్పై నిర్మిగ్ధతా సిద్ధ్యర్థం మహాగణపతి పూజాంచ కరిష్యే. రోజులు అందరూ ఓం శ్రీ మహాగణపతయే నమః అనుకుంటూ ఉండండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపవస్త్రవత్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతు విశ్వేతసాదనం శ్రీవాక్యం నీతి భావేన హరిద్రబిందేస్మిన్ సంలింగరే దేహో దేవాయ యత్రోక్త జీవాహయామి స్థాపయామి పూజయామి యజమాన సంకీకరోమి శ్రీ మహాగణదేవతాభ్యో నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి తదుపరి భవేదకేన స్మయామి యాపరి నీర్యాన్ సమర్పయామి అదా ధూపం ఆగ్రాపయామి. కొద్ది దారి మా స్వామి వెళ్ళిపోతారు పైకి అమ్మ అగ్గిపెట్ట. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. శ్రీ మహాగణపతిదేవతాభ్యో నమో నమః. ప్రసాదం అనేన మహాగణపూజానంతరేణ శరీర ఆత్మ ద్రవ్య స్థల శుద్ధ్యర్థముద్ధ్యర్థోపచారేంత కర్మణః పుణ్యావాచనం ఆదరిష్యే. అస్మిన్ కలశయోః బ్రహ్మదేవానాం పదవైకవీనాం సురూపాణాం స్వర్గానాం చోడాయస్మాన్ వేసర్వో భవానః ఏత్వేమహే ప్రతిహన్నో సహస్రయన్న ఏతేత్వపదే సంచరుష్పదే. అస్మిన్ కలశే వాత్పురుషమావాహయామి స్థాపయామి పూజయామి. బ్రహ్మదేవానాం పదవైకవీనాం సురూపాణాం మహిషో మృగానాం సేనాగత్రానాగం సత్యద్రవణానాగం సోమ పవిత్రమచ్చేద్రేమన్నా. అస్మిన్ కలశే బ్రహ్మణమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం బ్రహ్మ బ్రహ్మవాసుదేవతాభ్యో నమః. పృథివీతత్వాత్మకార్మాగన్నపరపయామి నమః. అం ఆకాశతత్వాత్మకేభ్యో నమః. పుష్పం సమర్పయామి. యం వాయుతత్వాత్మకేభ్యో నమః. ధూపమాగ్రాపయామి. యం తేజస్తత్వాత్మకేభ్యో నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ఆ బ్రహ్మణదేవతా ప్రియతాం అదంగా. ఓం పుణ్యాహం దీర్ఘమాయురస్తు శివ ఆపస్సంతు సోమనః సమస్తు అక్షరం చారిష్టం చాస్తు. ఓం పుణ్యాహం దీర్ఘమాయురస్తు శివ ఆపస్సంతు సోమనః సమస్తు అక్షరం చారిష్టం చాస్తు. ఓం పుణ్యాహం దీర్ఘమాయురస్తు శివ ఆపస్సంతు సోమనః సమస్తు అక్షరం చారిష్టం చాస్తు. అచ్చర ప్రాచ్చర ప్రియమేధాసో అచ్చర అచ్చంతవత్రకాపటపరన్నారిష్వచ్చర అచ్చర ప్రాచ్చర గంధద్వారాంతర ఆయనేటే వరాయనేటోర్వారోహంతు పుష్పనే ప్రదాశ్చ మండరే గాని సముద్రస్య గ్రాహిమే. పుష్పాణి పాంతు సౌమంగళ్యం చాస్తు తాంబూలాని పాంతు ఐశ్వర్యమస్తు దక్షిణా పాంతు వాడేం చాస్తు స్వస్రే సమస్తు. యం కృత్వా సర్వవేదజ్ఞక్రియా గణకర్మారంభా శుభా శుభన ప్రవర్తంతయం తమామోంకారమార్యం కృత్వా భవత్యేన జ్ఞాతా పుణ్యం పుణ్యాహం వాచయిష్యే. వాచ్యతాం భద్రం కర్ణే విష్ణుయావదేవాః భద్రం పశ్యేమాఖ్యమిత్రాః శ్రీరంగే సుష్ఠువానసద్గుణమే యసేమదేవహితం విదాయురస్తు. వేద సమృద్ధిరస్తు శాస్త్ర సమృద్ధిరస్తు ధనధాన్య సమృద్ధిరస్తు ఇష్ట సంపదస్తు సర్వ సంపదస్తు. శుక్రాంగారక పద బృహస్పతి శనైశ్చర రాహు కేతు సోమ సహితారిచ్చవరోగ సర్వే గ్రహా ప్రియంతాం. తిథికరణ ముహూర్త జన్మ నక్షత్ర దేవతా ప్రియంతాం. నైరుత్యాన్నిశి శాంతిరస్తు ఉత్తరోత్తరశుభాగ్రయా సంపద్యంతాం. అగ్నిపురోగా విశ్వేదేవాః చ ప్రియంతాం. మహేశ్వరీ పురోగా మాతర ప్రియంతాం. ఇంద్రపురోగా జనః ప్రియంతాం. వశిష్ఠపురోగా శ్రేయః ప్రియంతాం. విష్ణుపురోగా సర్వే దేవాః ప్రియంతాం. ఆదిత్యపురోగా సర్వే గ్రహాः ప్రియంతాం. చింతాచార సంవేదాయజ్ఞ దక్షిణాశ్చ ప్రియంతాం. బ్రహ్మచ బ్రాహ్మణాశ్చ ప్రియంతాం. బ్రహ్మ విష్ణుమహేశ్వరాశ్చ ప్రియంతాం. యజ్ఞావేదే ప్రియంతాం. వేదాన్ భగవాన్ నారాయణః వేదాన్ భగవాన్ వజ్రజనః వేదాని నక్షత్రాణి యానేవ నక్షత్రాణి తేషు కర్మేణ దారిస్యాదో జ్ఞానాచార్యస్యాదో
పుణ్యాహ ఓం పుణ్యాహం భవంతో బ్రువంతో ఓం పుణ్యాహం భవంతి స్వస్తుజంతే స్వస్తిన హిందో ఉద్రస్సవాః స్వస్తిన పూజా విశ్వవేదాః స్వస్తినష్టాక్షో అరిష్టనేమిః స్వస్తినో బృహస్పతిర్దదాయ శుద్ధి వృద్ధి అభ్యుదయ కర్మణి మహాజన నమః కుర్వాణాయ ఆశీర్వచన అపేక్ష మానాయ ఆయుష్మతే స్వస్తి భవంతో బ్రువంతో ఆయుష్మతే స్వస్తి భవంతో బ్రువంతో స్వస్తి కామప్రాహ సర్వావట్టిపుట్నోరేవం వేద విద్యాస్మవ్యయ నమసమసజ్జ మిత్రం దేవం మిత్రం జయన్నోస్తు అనురాధాం కషావర్యతః చిరంజీవేవ శరదస్సవ్యాః త్రీణి వై దేవానాముద్దాని త్రీణి ఛందాగుంసి త్రీణి సమనాని త్రయే లోకాః విద్యామేవ తద్వేద యేషు లోకేషు ప్రతిష్ఠతి హరే అస్మిన్ కలసే విద్యం భవంతో బ్రువంతో ఉజ్జదామృతి సమృద్ధిః భగవాన్ వాస్తోస్మరి ప్రేతాం యశసం సంపూర్ణమస్తు అస్మిన్ నానావిపదస్తు సర్వసంపదస్తు ఓం శుచీవో అవ్యామృతస్తు సేనాగం శుచికం వినోమ్యద్వరగం శుచిభ్యः హృదయన సత్యమృతశావయన్ శుచియన్మానశుచయ పావకాః అగ్ని శుచివృతమశుచిర్వక్రశుచికవిః శుచిరోచనాః యజ్ఞేశ్వరేస్తవ శుక్రः భ్రాజन्तైరతే భవజ్యోతిపుష్యశ్చ బ్రాహ్మణే స్వమృతకం వేదం येन देवा भवतेन आत्मानं वदेताः तेन शास्त्रधारेण पावमानं गुणात्मा पादापतिं पवित्रं शतोऽध्यावकमिन्मयं तेन ब्रह्मविदो वयं भूत ब्रह्म पुनीमहे इन्द्रस्य नीते सामापुनातु సోమస్వస్యారిణ సమేత్య మనము మామూలుగా ఎవరికైనా వివాహం చేయాలనుకుంటే ఇటు చూడండి అయ్యా అని చెప్తాం. వాళ్ళను మధ్యవర్తులు అంటామన్నమాట. సీతారామ కళ్యాణ మహోత్సవంలో కూడా స్వామివారి యొక్క అమ్మవారికి కళ్యాణ మహోత్సవానికి మధ్యవర్తులుగా ఇప్పుడైతే మనుషులు మనం చేస్తున్నాం, అప్పుడు ఋషులు చేస్తూ ఉన్నారు దేవతా కళ్యాణాలకి. కాబట్టి ఆ యొక్క సీతారామ కళ్యాణోత్సవం చేసేదానికి భాగంగా కొందరు ఋషులు స్వామివారి పక్షంలో, కొంతమంది ఋషులు అమ్మవారి పక్షంలో అమ్మవారిని అడగడానికి, కొంతమంది ఋషులు అయ్యవారిని అడగడానికి కొంతమంది ఋషులు వెళ్ళినారనమాట. ఉభయపక్షంలో ఇద్దరు ఋషులు కళ్యాణం జరిపించారంట. కాబట్టి ఆ ఋషులను ఇప్పుడు ఆవాహన చేస్తాం. కాబట్టి నాన్న 20 తాంబూలాలు పెట్టుకోండి. ఒక తాంబూలం ఆ స్వామికి అమ్మా, ఒకరో లేచండి, ముగ్గురు వేస్తే కష్టం. రామపక్షం ఆ పక్క, రామపక్షం ఆ పక్క వాళ్ళు ఇవ్వాలా బాబు, ఆ పక్క ఇంకా సీతాపక్షం రావాలా ఆ పక్క. నువ్వు లేకపోతే స్వామికి ఇచ్చేయమా, అట్లా కూర్చొని ఏంటి పర్లేదు, లేకపోతే తీసుకో రాజేష్, తీసుకుని అక్కడ పెట్టుకో. రామపక్షం వశిష్ఠమావాహయామి తాపయామి పూజయామి ఓం అనేన అస్మిన్ కపయామి పూజయామి రామపక్షే వామదృష్మావాహయామి స్థాపయామి పూజయామి. ఆ పక్కే ముగ్గురు ఇవ్వాల అమ్మా, ముగ్గురు ఇవ్వాల. అదా కళ్యాణోత్సవే వశిష్ఠ వామదృష్మావాహయామి స్థాపయామి పూజయామి ఇది ప్రాప్య ఏవం కళ్యాణోత్సవ ఉత్తిరోధాత్మ. ఓం కళ్యాణోత్సవే వేద్వార్ధకృణాయాత్ అస్మిన్ సీతా కళ్యాణోత్సవే ఓ శతాదృష్మావాహయామి స్థాపయామి పూజయామి. సీతాపక్ష ఎవరు కూడా మాట్లాడకూడదమ్మా. స్వామివారి కళ్యాణము మనకు రోజు ఈ అవకాశం దొరకదు, సంవత్సరానికి ఒకసారి. అదే పనిగా ఇంత ఖర్చు పెట్టుకొని మనం చేసుకుంటున్నాం. ఉభయపక్షే లభించాది పంచోపచార పూజాం కుర్యాత్. నమ్రధీరత్వాత్మికేభ్యో నమః గంధం సమర్పయామి. హం ఆకాశతత్వాత్మికేభ్యో నమః పుష్పం సమర్పయామి. యం వాయుతత్వాత్మికేభ్యో నమః ధూపమాగ్రాపయామి. యం తేజస్తత్వాత్మికేభ్యో నమః సాక్షాత్ దీపం దర్శయామి. హం అమృతతత్వాత్మికేభ్యో నమః అమృతోపహార ఫలాన్ని నివేదయామి. సర్వతత్వాత్మికేభ్యో నమః తాంబూలాని సర్వోపచార పూజార్థే అక్షతాని పుష్పాని సమర్పయామి. అనేన పంచోపచార పూజనేన భగవాన్ సర్వాత్మ సర్వం శ్రీ
శ్రీ సీతా లక్ష్మణోత్సవ శ్రీరామచంద్ర స్వామి దేవత సుప్రీత సుప్రసన్నా వరదా భవంతు. అస్య దేవదేవస్య అఖిలా సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి హస్తారవిందయోః అర్ఘ్యమర్ఘ్యం సమర్పయామి పాదారవిందయోః పాద్యం పాద్యం సమర్పయామి స్నపయామి స్నానం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి క్షీరేణ స్థపయామి రత్నాస్తపయామి మధునాస్తపయామి ఆద్యేన స్థపయామి చక్రయాస్తపయామి తద్వరోదకేన స్థపయామి యాపలి నీర్యాపలాపుష్పాయా చ పుష్పణేః పరస్పతిభూత హస్తానామంతం సంప్రతః పరోదకేన స్థపయామి అభివస్త్రా వేదం పరమృతం విదాపదేశం ప్రసాదో ఆయుష్యమగ్నిం పదం సుప్రభ్రమణస్తేజః యజ్ఞోపేతం సమర్పయామి యజ్ఞోపేతార్థం క్షదానుపయామి శ్రీకण्डं చందనం నందిబింగంధాఢ్యం ప్రణోహరం విలేపనం సురష్టముక్షదాన్ సమర్పయామి అద పుష్పై పూజయామి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం భావనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం శ్రీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, ఓం వెంకటేశాయ నమః, వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం భగవత్సదాయ, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం ధూపమాగ్రాపయామి ప్రసాదం ఉపేతం సుగంధ సుమోహరం కపిలాకృష్ణం ధూపమాగ్రాపయామి సా చంద్రవర్తం హీనా యుద్ధం ప్రియం గ్రామం సత్యాధిపేక్షాం దేవాత్మనే తాయినామర్క అద్ఘోరాధిపతి శోధనమోసదే సాక్షాత్ నశ్యామి ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి నైవేద్యం ప్రకల్పయామి అదా తాంబూలం ప్రకల్పయామి నీరాజనం శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. అమ్మా ఇప్పుడు ఓం సువర్ణ కౌతుకం సుతం దేవామరిభ్యం ఆర్యామణమితి మంత్రేణాభిమంత్య ఓం అర్యమణం బృహస్పతిం ఇంద్రాన్ దాన యశోదయ ఉదాహం విష్ణుగం సరస్వతీగం సవితాంచ వాజనం సోమగం మృదాజనం చ కవయాన్నాథర్వారామహోహే ఆదిత్యాన్ విష్ణుగం సూర్యం బ్రహ్మణం చ బృహస్పతిం. ఓం విష్ణు చింతిత ఇది దేవస్య దక్షిణకరే కంకణం బద్ధ్వా ఓం గీతంతే దక్షిణో వృషభ ఏర్యాస్య ఇందోదయాది సపరాజేత అధికారోదానససు రాజయామతి బృహత్సామహేతిత్యావ్య వామకరే ఓం బృహత్సామస్తముగ్రవీరం ఇదం బాధేన విదందేన సగలేన రక్ష. ఓం విశ్వేతాదే భారతదేవానో విశ్వేదేవా జగతి కంకణవందనే వియోగః విశ్వేతాది సమయేషు ప్రభాచాయత సర్వాత్మకం ఇంద్రాదవస్తదే ఆరాధయేతం ప్రభావస్తాభానో సర్వాయ శుభం దవే విదుదయో కంకణే బద్ధ్వా. ఓం అతులం ఓం అనాదో ఓం ఆరో అసోం అజానకుమారాయ సగుణాధిపతిస్య శ్రీరసారకుమారనాయకస్య శ్రీరకుమారః శ్రీరామచంద్రస్య ఓం అనంత ఆశ్రమయోగితా సిద్ధ్యర్థం ద్వితీయ యజ్ఞోపవిధారణం కరిష్యే. యజ్ఞోపవిధానస్తు ఆయుష్యమగ్రియం సుమంత్రోపవిధానమస్తేజః. ఓం శ్రీరామచంద్రస్వామి నమః. సుప్రతిష్ఠితమస్తు సుప్రతిష్ఠితమస్తు సుముహూర్తకాల సమయే సురాదీనాం నవానాం ఘ్రాణాం అత్యంత అనుకూల్యత రామచంద్ర దేవతా ప్రీత్యర్థం కన్యాదానమహం కరిష్యే. ఓం ఆదో కన్యాదాన సమయే మహాసంకల్పం పఠయిత్వా ఓం అదారుతవీర్యస్య శివరాజనారాయణస్య అజింతాపరిమిత శక్రాభిర్వాణస్య మహావిరోధమధ్యే పరిపూర్ణానాం అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే యత్త ప్రకృతి మహదాంకార పృథివాపస్తేజో వాయురాకాశత్రై ఆంశదస్మిన్ మహతే బ్రహ్మాండ ఖండయోర్मध्ये ఓం చక్రాధిష్టాన వరాహ సంక్రాంకురః మృణాలస్య జగన్మూల ఆధారశక్ర భరణీయుతాం దాస్యామి విష్ణవేతు బ్రహ్మలోకే జిగీషయా కన్యాం కనక సంపన్నాం కనకాభరణేర్జనాం దాస్యామి వికవేదుక్యం బ్రహ్మలోక జిగీషయా కన్యామాఘ్రతో భూయా కన్యాం సాలంకృతాం సాత్వీం సుశీలాయ సుదేవతే ప్రేతోం ప్రయచ్చామి ధర్మకామార్థనిద్రయే. విశ్వంభర సర్వభూతసాక్షిణ్యాం సర్వదేవత ఇమాం కన్యాం యస్య
अस्यां हिरण्यं विन्देयं कामस्त्वं पुरुषाणम् अश्वपूर्वामृतमज्जामस्त्रिनाथ प्रबोधिनीं श्रीं देवीमुपक्वये श्रीर्मादेवी जुरां कांसोऽस्मिनां हिरण्यप्राकारामाद्रां ज्वलन्तीं दृष्टां तर्पयन्तीं पद्मे स्थिरां पद्मवर्णां तामिहोपस्वरे श्रियं चन्द्रां प्रभसां निर्णतमेग्रहात् गन्धद्वारां दुरादर्शान् नित्यपुष्टां करिष्यणे ईश्वरीं सर्वभूतानां त्वामिहोपक्वये श्रियं न सक्का ममाकोटिं वाचः सत्यमसीमहि पशूनां लोपमन्नस्मये श्री श्रीदामिषः कद्दमेन प्रजा भूतामि सम्भव कद्दमा श्रियं वासे मे कुले मातरं पद्ममालिनीम् आपसृजन्तु सिक्तानि शक्लीतपसमे गृहे च देवीं मातरं श्रियं वासे मे कुले आद्रां पुष्करणीं पुष्टिं पिङ्गला कन्यां कनकसम्पन्नां मृगावरणीयुतां दास्यामिष्टवेदुभ्यं कन्यां कनकसम्पन्नां कनकाभरणैरुच्यतां दास्यामिष्टवेदुभ्यं ब्रह्मलोकं जिगीषया कन्ये मे मागतो भूया कन्ये मे देवतास्वयोः विश्वम्भरा पञ्चभूता साक्षिण्य सर्वदेवता इमां कन्यां दास्यामि पितॄणां तारणाय भये कन्यां सालङ्कृतां साध्वीं सुशीलायुर्मते तेतां वेत्सामि धर्मकामार्थसिद्धये అదేవిధంగా ఎందుకయ్యా ఆ విషయం చెప్తున్నాను అంటే ఆ యొక్క అమ్మాయి వివాహ కాలంలో మన అమ్మాయిని ఇంకొక కుటుంబానికి వాళ్ళ కుటుంబం అభివృద్ధి చెందడానికి మనము ఇస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఏంటయ్యా అంటే అమ్మాయి గొప్ప అవకాశం ఏంటయ్యా అంటే కన్యాదానం. కొడుకు పుట్టడం వల్ల మనం చనిపోయిన తర్వాత ఎప్పుడో మన కార్యక్రమాలు చేస్తారు. అనుకూల్యత అత్యంత అనుకూల్యత బలసిద్ధిరస్తు. మాంగళ్యదానానంతరేణ అక్షరాన్ని దేవాः పాదాల్లో శుభేతు పాదాల్లో శుభేతు అక్షరాన్ని పాదాల్లో శుభేతు. కోటి బ్రహ్మాండ నాయకాయ సూర్యవంశపావనాయ శ్రీమత్ విశ్వాకుల వంశోద్భవస్య అదా సూర్యవంశపావనాయ శ్రీమత్ విశ్వాకుల వంశోద్భవాయ దశరథ మహారాజ వర్మణః పౌత్రాయ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణే శుభం భవతు వాసిష్ఠ మైత్రావరణ కౌండిత్రయాశ పౌరాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ శుభవనాధీశాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ సూర్యవంశపావనాయ శ్రీమత్. ఇస్తే మీకే అనుకుంటే ఎట్లా? ఈ పక్క ఇవ్వండి, ఈ పక్క వాళ్ళకి తాకించండి. మీరిద్దరు తీసుకొని ఆ స్వామికి మీరండి, ఈ స్వామికి మీరేయండి. ఓం ధ్రువంతే రాజావరుణ ధ్రువందేవో బృహస్పతి రాజావరుణ ధ్రువందేవో బృహస్పతి ధ్రువగట్టి మేడం ధ్రువంతే రాజావరుణ ధ్రువందేవో బృహస్పతి ధ్రువందేవ సాధిష్టారాష్ట్రం ధ్రువం అయం ముహూర్తమస్తు సుప్రతిష్ఠితమస్తు సుముహూర్తకాలే సూర్యాదినామవానాగ్రహణ అత్యంత అనుకూలతా బలసిద్ధించే. ఓం ఇవే విధాన కృష్ణ దేవాయ ఇవే రాజా సమయం ఇవే వేదికే సుప్రతిష్ఠః సర్వదాయివ ఉదాదనిః ఓం ఇంద్రాయేన సుప్రతిష్ఠాయివ రాష్ట్రావతారయ అధిష్ఠో అధిష్ఠ. ఓం ఓం ఆమె సూర్యాదినామవాన గ్రహణ అత్యంత అనుకూలతా బలసిద్ధిరస్తు. ఒకటే డోలు ఒకటే నేను ఒకసారి అంటే ఒకసారి కొట్టు, ఇట్లా గట్టి కొట్టు.
ఓం లక్ష్మీ భువనత్రయే వినుసుతో దేవా మనుష్యోరగాన్ సంస్థాతుం కరుణానిధిం కరుణమాయ మాతాన్న వంశాయో కౌసల్యా నిజగర్భ సమభృతయే జన్మాది సాధారణే జాతే శ్రీ జగన్నాథనాయక జనం జయాదితం మంగళం సావధాన సులభనే సావధాన సుముహూర్తే సావధాన శ్రీ లక్ష్మీ నారాయణ సావధాన విఖ్యాతం భువనత్రయం హరదానిర్భగ్నీకృతం నీలయాం ఓం విశ్వామిత్ర పరాశరాది మునిశబ్దిమి సన్నాతనాం నిశ్చింతం సీతారామయోర్వాసమేధేయాజితం మంగళం సావధాన సులగ్నే సావధాన సుముహూర్తే సావధాన శ్రీలక్ష్మీనారాయణ సావధాన శాపాప్తి సర్వయా గౌతమస్వనిద శైలా సుశైలాకృత దంపత్యో వివాహ వామభాగ వివిధం యయాదితం మంగళం సావధాన శివలగ్నే శ్రీలక్ష్మీనారాయణ సావధాన కళ్యాణం కమనీయ కోమలకరే రాసాధానే సావధాన శ్రీలక్ష్మీనారాయణ సావధాన ఓం సావధాన శివలగ్నే సావధాన సుముహూర్తే సావధాన శ్రీలక్ష్మీనారాయణ సావధాన शिवसुकरो मित्र शशिकंपन सर्वदे मुनयो ओम चलादशा दिशा सर्वा मुनीन्द्रावगा सद्य पुण्यासरोरवाणि हिता तीर्थानि कुंजनाश्च इंद्रो वष्ण्यः स्वाक्षामदेवो अधिदेवताज्ञे प्रज्ञोषमेषु अध्वरेषु धनाच्यहोता नव्यसदस्यं स्वान्ता आस्ते धर्मं व्यप्रयस्वास्मभ्यं तसोपगमाय तस्वा लोकव्यज्युत्तमयि जानकित्तं कवेन्द्रविष्णोरनुसञ्चरेम नैष्टवस्तमयि तन्नो दुर्गे प्रचोदयात् सहस्रबलमयि प्रथम सहस्रेण शतेन चाशु अर्घ्यं समर्पयामि मुखे शुद्ध आचमनीयं समर्पयामि औपचारिकस्नानं समर्पयामि आपोष्ठेति शुद्धोदकस्नानं करिष्यामि ईश्वरे गुरुसर्वभूतानां श्रीगन्धान्धारयामि पुष्पैः सुपूजयामि ओम केशवाय नमः ओम नारायणाय नमः ओम माधवाय नमः ओम गोविन्दाय नमः ओम विष्णवे नमः ओम मधुसूदनाय नमः ओम त्रिविक्रमाय नमः ओम वामनाय नमः ओम श्रीधराय नमः ओम ऋषिकेशाय नमः ओम पद्मनाभाय नमः ओम दामोदराय नमः ओम श्रीकृष्णाय नमः ओम वासुदेवाय नमः ओम प्रद्युम्नाय नमः ओम अनिरुद्धाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम अनोक्षराय नमः ओम नारसिंहाय नमः ओम अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरये नमः श्रीकृष्णाय नमः अदा योत्रवत्र पुष्पाक्षतां समर्पयामि धूपमाग्रापयामि निवेदयामि मंगलगौरी नमो नमः राजा रामचंद्र भगवान की जय जय श्री सीता महालक्ष्मी माता को लक्ष्मण स्वामी की ఆంజనేయ భగవానుకి వినపడలేదు మళ్ళీ ఒంటి పెట్టకు రావాలా లేదు ఇట్లా పోయినా కూడా రాయచోటు గోల్చెరు ఘాటు తగలాలా మన కడపకు పోవాలా మళ్ళీ ఒంటి పెట్టకు పోవాలా ఇంత దూరం ప్రయాణం చేయాలంటే ఎంత శబ్దం వినపడాలా ఒక్కసారి అందరు గట్టిగా చెప్పరండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్
చూపిస్తాను, నమస్కారం చేసుకుంటారులేమా. అందరూ నాలుగు తాకించండి చాలు. ఎందుకంటే సుమంగా తాకితే మంచిది అనే ఉద్దేశంతో, అంతేగాని అందరూ తాగాలని కాదు. మీరు ఈ పక్క నుంచి ఆ పక్క పోయారంటే ఒక అర్ధ గంట పడుతుంది. ఇప్పుడు సీతారామ కళ్యాణ మహోత్సవంలో భాగంగా మాంగళ్యదానం జరుగుతుంది కాబట్టి 50 మంది భక్తాదులు కూడా ఆ మాంగళ్యదానం తిలకి వీక్షించే అదృష్టం మనకు లభించింది. ఎందుకయ్యా మనం రాముల వారి కళ్యాణం చేయాలి అంటే రామోహ విగ్రహాన్ ధర్మ. రాముడు అందరికీ తాకించుకురామా, వద్దు ఒకరి బాధపడేది, అందరికి తాకించు. దయచేసి తాలిబొట్టును పెరిగేయద్దండి, నిదానంగా నమస్కారం చేసుకోండి. జాగ్రత్త అమ్మా. దాంట్లో అక్షతలు ఉన్నాయమ్మా, అట్లా అక్షతలు కూడా చేతిలో పట్టుకోండి. మళ్ళా నేను చెప్పినప్పుడు ఎందుకు పెట్టావరా అమ్మా, కదలకుండా పెట్టినట్టు తీసుకోవద్దండి, మళ్ళీ ఇస్తారంటండి, తీసుకోవద్దండి. మా ప్రశాంతంగా ఉన్నారు, నిదానంగా అందరూ తాకమని చెప్తున్నారు స్వామి. మీరు లేకుండా కూర్చుంటే మీ దగ్గరికే హడావిడి చేసుకోవద్దండి, నిదానంగా అందరూ తాకి నమస్కారం చేసుకోండి. మా మధ్యలో జేబు దొంగలు కూడా ఉంటారమ్మా, జాగ్రత్త. రామ విగ్రహాన్ ధర్మ అని చెప్తూ ఉన్నారు శాస్త్రం. అంటే ఏమి అంటే రాముడు ధర్మానికి ప్రతీక. ధర్మము ఒకవైపు నిలబెడితే, రాముని వారిని ఒకవైపు నిలబెడితే ఇద్దరు సమానంగా తూగుతారంట. ఆ విధంగా ధర్మానికి ప్రతీక అంట రాముని వారు. అదేవిధంగా మనము ఎంతమంది రాజులు, ఎంతమంది దేవతలు ఎన్ని పరిపాలన చేసినా కూడా రామరాజ్యంగా ఉండాలి అని మనం చెప్తూ ఉన్నాం. ఆ యొక్క రాముడు ఓం ఆదో అక్షరారోపణాఖ్యం కర్మ కరిష్యే. అక్షరారోపణ మీరే చేశాను, మీరు
అత్యంత అనుకూలత భవిష్యత్తు మౌదాసనస్థ సుఖనాథమంతో సమస్త మంగళాన్ని భవంతు అనేన అక్షరారోపణానంతరేణ మాలికా ధారణార్థం కర్మకరిష్యే. ఆ పాడుకుంటే తాళానికి తగినట్టుగానే నాట్యం చేస్తా స్వామివారి పులహారాలు ఊపి అందరికి తీసేసుకో. మళ్ళీ వాళ్ళకి మాలంటే తీసుకోండి మీరు వేసుకోండి మళ్ళీ. ఒకరో ప్లేట్ తీసే ఇది కాదు కెమెరాలో వేరే కలర్ వచ్చింది అంటాడు. ఓకే అమ్మ ఆడోళ్ళు పక్క మగోళ్ళ పక్క పాడగండి. మా ఆడోళ్ళ పక్క మగోళ్ళ పక్క పాడగండి. లైన్ రావాలా మీరు నువ్వు బాగుంది సైడ్ అన్న లైన్ రావాలా. మొబైల్ పక్క ఆడోళ్ళ పక్క లైన్లో రావాలి. ఓం ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదే యజమానాయుక్తేదోదదాతి సీతాలక్ష్మణేతోతం రామస్వామి దేవతాభ్యో నమో నమః. నిరాజనం కుర్యాత్. అందరూ నమస్కారం చేస్తారు. మహాత్కి ప్రసాదం మనం తీసుకుంటామా ఈ పక్కనండి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. మీరు లేచి కిందకి వచ్చేయండి, మెట్ల గుళ్ళోకి వచ్చేయండి మీరంతా. అమ్మ విద్యా
లైటింగ్ సరిపోదు. లైటింగ్ రాదు, లైటింగ్ రాదు. అసలు కింద నుంచి తీస్తాను, కింద నుంచి తీస్తాను. సాయి కింద లైటింగ్ జగమ